అలాంటి అభిషేకం మనం పొందుకునే వారి ఉండాలి. యేసుక్రీస్తు శిష్యులు కూడా ఆయనతో కూడా ఉన్నారు, ఆయనతో కూడా నడిచారు, అపోస్తులుగా మార్చబడ్డారు వారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన శిష్యులు ఎవరండి? ఆయన శిష్యులు పామరులు, విద్య లేని పామరులు, చేపలు పట్టే జాలరులు. ప్రియముని సహోదరులారా, ఆయనతో నడిచిన దాని వలన ఆ ఒక్క కారణాన్ని బట్టే బలమైన అపోస్తులుగా దేవుడు వారిని మార్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీవు పరిచర్య చేస్తున్నా, సువార్త సేవ చేస్తున్న నీవు దేవునితో నువ్వు నిలిచినట్లయితే, దేవునితో నువ్వు నడిచినట్లయితే, ఆయనను వెంబడించినట్లయితే దేవుని యొక్క అభిషేకం నీ మీదకి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ బలమైన అభిషేకము ఎప్పుడైతే నీ మీద ఉంటుందో, ప్రియమైన సహోదరులారా, దుష్టుల సహవాసంలోకి నువ్వు వెళ్ళవు. దుష్టుల సహవాసంలోకి నువ్వు వెళ్ళలేవు ప్రియమైన సహోదరులారా. కాబట్టి దేవుని యొక్క అభిషేకము ఎప్పుడైతే నీవు ఉంటుందో దేవుని యొక్క కార్యాలు నువ్వు జరిగిస్తావు. ఈ మధ్య ప్రియమైన సహోదరులారా, 60 రోజులు ఉపవాసం ఉన్నాను. నా వ్యక్తిగతంగా పరిచర్య నిమిత్తమై 20 రోజులు ఉన్నాను. ఈ లెంట్ డేస్ వచ్చింది, అట్లే కంటిన్యూ చేసిన 40 రోజులు ఉపవాసం. దేవుడు అనేక కార్యాలను దేవుడు చూపించాడు. అనేక దర్శనాలు. నేను దేవుని సన్నిధిలో ఒక మాట అడిగినాను, ప్రభువా, నీవిచ్చిన గిఫ్ట్ నేను ఇంట్లో కంపకం చేసి నేను మూసిపెట్టకూడదు. నీవిచ్చిన ఆశీర్వాదం, నీవిచ్చిన గిఫ్ట్ నేను కంపకం వేసి నేను మూసిపెట్టకూడదు. నేను ఇంట్లో ఉండకూడదు, నేను బయట వాడబడాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆ విధంగా ప్రార్థన చేశానో అనేక ప్రాంతాలకు దేవుడు తీసుకెళ్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సముఖంలో మనం ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే ఆయనతో మనం ఉంటామో, ప్రియమైన సహోదరులారా, దేవుడు నిశ్చయముగా ఆయన్ని మనలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉంటున్నారు. నువ్వు ఎవరితో నిలబడి ఉన్నావో, ఎవరి సహవాసం నువ్వు చేస్తున్నావో ఒక్కసారి నిన్ను గుర్తు చేసుకో ప్రియమైన సహోదరులారా. దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉన్నాం. దేవుని నూతన అభిషేకాన్ని మనం పొందుకున్నాం, నూతన ఆత్మను మనం పొందుకున్నాం. దేవుని యందు మనం నిలబడి ఉన్నాం. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం నిలబడి ఉంటామో దేవుడు గొప్పగా అద్భుతంగా దేవుడి మిమ్మల్ని ఆయన వాడుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ సహవాసం ఎవరితో చేస్తున్నావో ఒక్కసారి నిన్ను గుర్తు చేసుకో. మనం అందరం నిలబడదామా? లేచి నిలబడదామా?